భరద్వాజ్ గారు, చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి చిరంజీవి గారికి ఆహ్వానం స్టేట్ గెస్ట్ హోదాలో ఈరోజు వెళ్తున్నారు. చిరంజీవి గారికి స్పెషల్గా ఇన్విటేషన్ పంపడం ఏంటి? దాంతోపాటు చరణ్ గారు కూడా ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నారు. ఆయన కూడా నిన్న ప్రకటించారు ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నారని చెప్పేసి. దీన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? అంటే కొణిదెల ఫ్యామిలీ కోణంలో చూస్తే ఇది వాళ్ళు ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పవన్ వెళ్ళాడు కదా, ఈ సెలబ్రేషన్ని వాళ్ళు అక్కడ చూడాలనుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూడాలి అనేటువంటి కోరిక ఒకటి వీళ్ళకి ఇంటర్నల్గా ఉంది. దీంతోపాటు చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించటం వెనకాల ఏముంది అనేది ఇక్కడ చర్చనీయాంశం. అయితే ఈయన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ ఏపీలోనూ కూడా అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్నాడు చిరంజీవి. కోరుకోవడం మాత్రమే కాదు, దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. ఎక్స్ప్రెస్ చేస్తూ సీఎం రమేష్కి ఒక వీడియో చేశాడు ఆయన. అవును. అలాగే పంచకర్ల రమేష్ కోసం ఒక వీడియో చేశాడు. పవన్ కళ్యాణ్కి ఒక వీడియో చేశాడు. 3 వీడియోలు ఆంధ్రప్రదేశ్ కోసం చేశాడు ఆయన. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచేలాగా గెలవాలని కోరుకుంటూ 3 వీడియోల్లోనూ మాట్లాడాడు ఆయన. మాట్లాడుతూ ఇదే క్రమంలో కిషన్ రెడ్డి గారికి ఒక వీడియో చేశాడు, ఇంటర్వ్యూ చేసినట్టున్నారు కదా. చేస్తూ దాంట్లో చాలా స్పష్టంగా కేంద్రంలో మీ ప్రభుత్వమే వస్తుంది, మీరు ఆఫీసులో ఉండగా నేను ఢిల్లీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాడు. చెప్పడం ద్వారా ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది 2 చోట్ల అనేది ఆకాంక్షగా చెప్పడం మాత్రమే కాదు, కాన్ఫిడెంట్గా చెప్పాడు, మీరు గెలుస్తున్నారు అని చెప్పాడు ఆయన. సో ఇంత బలంగా కోరుకున్నటువంటి వ్యక్తి, అలాగే ఈ మొత్తం ఈ కూటమి నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలని ఒక వేదిక మీదకు తీసుకురావటం వెనకాల పవన్ కళ్యాణ్ కృషి ఉంది. పవన్ కళ్యాణ్ ఈ 3 పార్టీలని ఒక దగ్గరకు తీసుకురావడం కోసం కృషి చేస్తున్న క్రమంలోనే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో చిరంజీవి గారు చాలా సన్నిహిత సంబంధాలు నెరిపాడు. దానికి అంటే అనేక ఉదాహరణలు మనం సీతారామరాజు విగ్రహావిష్కరణకి ఇన్ని ప్రత్యేకంగా కేంద్రం ఇన్వైట్ చేయటం, ఇవన్నీ చూసాం మనం. అలాగే RRRకి సంబంధించి అమిత్ షాని వీళ్ళిద్దరూ వెళ్ళి కలిసి రావటం, చరణ్తో పాటు చిరంజీవి గారు కూడా వెళ్ళి కలవటం. యాక్చువల్గా ఆ రోజు మోడీ గారిని కూడా కలవాల్సి ఉంది. అయితే ఆయన విదేశీ ప్రతినిధులతో మాట్లాడుతూ ఉండటంతో వీళ్ళు అమిత్ షాని కలిసి వెనక్కి వచ్చేసారు. ఆయన అభినందించాడు వీళ్ళని. అలాగే ఇతర తెలుగు సినిమాకి సంబంధించినటువంటి నటీనటులతో ఆ మధ్య వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వటం ఇదంతా జరిగింది. చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు చిరంజీవిని కలుస్తూ ఉన్నారు. ఏం మాట్లాడారు అనేది పక్కన పెట్టేస్తే కలవటం మాత్రం జరిగింది. సోము వీర్రాజు నాయకత్వంలో ఉన్నప్పుడు ఆయన తరచూ చిరంజీవిని కలవటం మనం చూసాం. ఆయన ఏపీ ఇన్ఛార్జిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరినప్పుడు ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ వెళ్లకుండా మధ్యలో హైదరాబాద్లో దిగి ఈయన ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఆయనకు భారతీయ జనతా పార్టీతో కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మోడీ మళ్ళీ ప్రధాని కావాలి అనేటువంటి కోరిక ఆయన బలంగా వ్యక్తీకరణ చేశాడు. రేపు ప్రమాణ స్వీకారానికి మోడీ కూడా వస్తున్నాడు. ఒకటే స్టేజ్ మీద ఉంటారు. అమిత్ షా గారు కూడా వస్తున్నాడు. వీళ్ళందరూ ఒకే వేదిక మీద ఉంటున్నారు. సో ఇది ఎన్డీఏ విజయంగా చూస్తున్నాడు ఆయన. చంద్రబాబు గారు కూడా ఇది ఎన్డీఏ ఫంక్షన్గానే చూస్తున్నాడు. అందుకని ఎన్డీఏకి సన్నిహితులైనటువంటి సన్నిహిత మిత్రత్వం నెరపిన వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించాలి ఈ కార్యక్రమానికి అనుకుంటున్నారు. అది కేసరపల్లి దగ్గర ఐటీ పార్క్ దగ్గర చాలా పెద్ద గ్రౌండ్లో దాదాపు 11-12 ఎకరాల స్థలంలో అది. అంటే రైతులు స్వచ్ఛందంగా ఇక్కడ జరగాలి ఈ ఫంక్షన్ అని చెప్పి ఇచ్చారు. దాంట్లో జరుగుతోంది. 3 ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఈ వేడుకని చాలా బిగ్ వేలో చేస్తున్నారు వాళ్ళు. అలాగే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఏ ఎన్నికలోనూ సాధించనంత భారీ విజయం సాధించింది. అంటే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో 94 ఎన్నికల్లో వాళ్ళకు వచ్చిన సీట్లే రికార్డు. దాన్ని మించి సీట్లు వచ్చినాయి ఈసారి. కూటమి లెక్కలో వేసుకుంటే అసలు ఇది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదొక చరిత్ర, ఇదొక రికార్డు.
ప్రతిపక్షాన్ని 11 స్థానాలకి కుదించడం అనేది ఎవరూ ఊహించినటువంటి పరిణామం. సో ఈ దీన్ని మార్క్ చేసేటువంటి ఈవెంట్ అది, ఈ ప్రమాణ స్వీకారం అనేది. అవును. ఈ మార్పు కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆ వేదిక మీద నిలబెట్టాలి అనేటువంటి కార్యక్రమం. వీళ్ళందరితోనూ ఒక ఐక్యత ఉంది మాకు అనేది జనాలకి పంపు చేయాలనేది చంద్రబాబు గారి ఐడియా. అందుకని ప్రత్యేకంగా ఆయన చిరంజీవిని ఆహ్వానించటం. ఓకే. అలాగే రామ్ చరణ్ వెళుతున్నాడు, ఇంకా చాలామంది వెళ్తారు సినిమా యాక్టర్లు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చూడాలి అనుకునేటువంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే. అనేక మంది అంటే తెలుగు సినిమా రంగంలో ఆయనతో సంబంధాలు ఉన్నటువంటి, లేకపోతే ఆయనతో సినిమాలు చేస్తున్నటువంటి డైరెక్టర్లు, హరీష్ శంకర్ లాంటి వాళ్ళు కూడా కనిపించవచ్చు. అవును, వాళ్ళు ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు కదా. ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఈ గెలుపు చూసినటువంటి ఇన్స్పిరేషన్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్తారు. వీళ్లతో పాటు కూటమికి కొంచెం దూరంగా ఉండి రాజకీయాలు ఎందుకులే అనుకుని మనసులో కూటమి గెలుపు కోరుకున్నటువంటి వాళ్ళు కూడా రేపు అక్కడ కనిపించే ప్రమాదం ఉంది. ఓకే. ఈ గెలుపు వాళ్ళని కుదురుగా కూర్చోనివ్వని పరిస్థితి ఉంది చాలామందిని. వీళ్ళందరూ కదిలి వెళ్ళి రేపు పొద్దున అక్కడ పవన్ కళ్యాణ్ అభినందించేటువంటి అవకాశం ఉంది. అలాగే నందమూరి బాలకృష్ణ గారు ఉంటాడు అక్కడ. అలాగూ అవును, సినిమాకి సంబంధించి కూడా రకరకాల ఇబ్బందులు గురైనాయి కాబట్టి లాస్ట్ టైం గత పాలకుల పరిపాలనలో వీళ్ళందరూ వెళ్ళి ఈ ప్రభుత్వానికి కూడా ఒక మేము మీతో ఉన్నాము అనే ఒక ఇండికేషన్ ఇవ్వాలనే కోరిక కూడా ఉంది ఇండస్ట్రీలో. ఓకే. ఇండస్ట్రీలో చాలా కార్యాలయాల్లో కేకులు కోసుకున్నారు కదా ఆ రోజు, రిజల్ట్స్ వచ్చిన రోజు. ఈ సెలబ్రేషన్ని అక్కడ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది వెళ్తారు. ఓకే. సినిమా పరిశ్రమ నుంచి చాలామంది రేపు అక్కడ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రేపు స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాడు మోడీ గారి పక్కన. మోడీ చంద్రబాబు మధ్యలో చిరంజీవి. ఇది రేపు మనం చూడబోతున్నాం అక్కడ.